నవరాత్రి మొదటి రోజు శైలపుత్రి పర్వతరాజ తనయ. నవరాత్రి తొలి రోజు ఆరాధించే దేవి దుర్గామాత రూపం శైలపుత్రిగా పూజిస్తాము. ఆమె హిమవంతుని కుమార్తె దేవి పార్వతి. మొదటి రోజు దేవిని నిశ్శబ్ద ధ్యానంలో పూజిస్తాము. మొదటి రోజు నైవేద్యం కట్టె పొంగలి. కట్టె పొంగలి తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. కట్టు పొంగలి చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, జీడిపప్పు 1 స్పూను, అల్లం ముక్కలు 1 స్పూన్, కరివేపాకు కొంచెం, పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 2, నెయ్యి 1 స్పూను, ఉప్పు కొంచెం, పసుపు కొంచెం. ముందుగా స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టుకొని పెద్ద స్పూన్ నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు వేసి కొంచెం దోరగా వేగాక క్లాత్తో తుడిచిపెట్టుకున్న పెసరపప్పు వేసి కొంచెం వేగుతూ ఉన్నప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేపుకుంటూ పసుపు వేసి కరివేపాకు వేసి బాగా వేగాక క్లాత్లో శుభ్రం చేసి పెట్టుకున్న రైస్ వేసి వేగాక సరిపోను ఉప్పు వేసి పెసరపప్పు ప్లస్ బియ్యం 1 కప్పుకి 2 కప్పులు నీళ్లు పోయాలి. లిక్విడ్గా కావాలనుకుంటే కొంచెం 3-4 కప్పులు పోసుకోవచ్చు. లేదు పొడి పొడిగా కావాలనుకుంటే 1 కప్పుకి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. అంతా బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ చల్లారాక మూత తీసి చూద్దాం. వావ్, ఎంత పొడి పొడిగా వచ్చిందో కదా కట్టె పొంగలి ప్రసాదం. ముందుగా ఒక బౌల్లో వేసి వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢాం శూలాధరాం శైలపుత్రీం యశస్వినీం అని శైలపుత్రీ దేవికి సమర్పించుకుందాం.